డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అమరావతి మీద బురద రాజకీయాలు చేస్తూ అమరావతి మునిగిపోయింది అని వాళ్ళు చేస్తున్న ప్రచారం వాళ్ళకే సెల్ఫ్ గోల్ లాగా తయారైంది. అమరావతి మీద విద్వేషం వెళ్ళగక్కటానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు అన్నీ చేస్తూ అందులో భాగంగానే R5 జోన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయడం కోసం ఆ రోజున పన్నిన ఒక కుట్రది. R5 జోన్లో దాదాపుగా 50,763 ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి కూడా ప్రిపేర్ అయిపోయాడు. అంటే ఆ పేదలందరినీ తీసుకెళ్ళి మునిగిపోతున్న అమరావతిలో పెట్టి వాళ్ళని కూడా ముంచేద్దామనే. అసలు ఏమిటి ఈ R5 జోన్ వెనక జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్లాన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారం వాళ్ళకే సెల్ఫ్ గోల్గా ఎలా తయారైంది? ఇలాంటి పాయింట్లు మొత్తాన్ని అసలు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి కానీ ఏ అమరావతిని అయితే కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ ఎందుకు రైజ్ చేయటం లేదు? చంద్రబాబు నాయుడు గారు నెత్తి నోరు బాదుకొని వాళ్ళు ఇచ్చే ప్రతి దానికి రిటార్ట్ ఇవ్వండి, మీరు ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఫ్యాక్ట్స్ మొత్తాన్ని బయట పెట్టండి అంటే ఇంతవరకు ఈ R5 జోన్ మీద కానీ ఈ 50,000 ఇళ్ల పట్టాల మీద కానీ మునిగిపోతున్న అమరావతిలో ఎందుకు ఇచ్చామని ప్రశ్నించిన ఒక్క కూటమి నాయకుడు కూడా కనపడలేదు. ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అమరావతి పైన వైసీపీ చేసే ఈ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఇప్పుడు కూటమిలో ఉన్న పెద్దలకు ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని తీసుకొచ్చాడు కాబట్టి దీని మీద మనం విద్వేషం కక్కాలి అని వైసీపీ నాయకులు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒక సామాన్య పౌరుడిగా అది మనకు హక్కు. ఎందుకంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఆ రాజధానిని కాపాడుకోవాల్సిన హక్కు అక్కడ భూములు ఇచ్చిన రైతులకు మాత్రమే ఉంది. దాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడుకు ఉంది, లేదు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉంది అనే దానికంటే కూడా ప్రజలందరికీ ఉంది. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, మన రాష్ట్రానికి తప్ప. ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని అశేషంగా అభివృద్ధి చెందుంది, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అలాంటిది ఒక పార్టీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంది అని అంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి మనమే. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున ఈ 50,000 ఇళ్ల పట్టాలని పేదలకు ఇస్తానని చెప్పి పేదలను తీసుకొచ్చి నట్టేట్లు ముంచటానికి ప్రయత్నం చేశాడని అనుకోవాలా? ఇప్పుడు సోకాల్డ్ అనలిస్టులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, టీవీల్లో మాట్లాడుతుంది కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ పేపర్ల నిండా కానీ ఈ వీడియోల రూపంలో కానీ పోస్టుల రూపంలో కానీ అమరావతి మునిగిపోయింది 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 అని చేస్తున్న దుష్ప్రచారానికి వాళ్ళకి సెల్ఫ్ గోల్గా తయారయ్యే పరిస్థితులు మనం క్రియేట్ చేసి పెట్టాలి. నోరెత్తితే నలగబొడుస్తాం అనే విధంగా ఇప్పుడు వాళ్ళందరినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యుడిగా నాకు వచ్చిన అనుమానం ఏమిటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ని చెడగొట్టి మరి R5 జోన్ని క్రియేట్ చేసి ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ జోన్ పేరుతోటి అక్కడ ఒక 50,000 పైచులకు ఇళ్ల పట్టాలని పంచడానికి ప్రయత్నం చేశాడు. దానికి వెనకున్న ఉద్దేశం వేరే. ఆ రోజున అంటే అమరావతి ప్రాంతంలో మనం ఖచ్చితంగా ఓడిపోతాం, ఇక్కడ కూడా మనం గెలిచాం అని చెప్పుకోవడానికి, ఇక్కడ గెలుపు బాట వేసుకోవడానికి ఆ రోజు చేసిన ప్రయత్నం ఏమిటి? ఒక 50,000 కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనే ప్రయత్నం. చాలా చోట్ల సెంటు భూమి ఇళ్ల పట్టాలు పంచినప్పటికీ హౌసింగ్ ఇక్కడ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. అక్కడ కేటాయింపులు కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి. దాదాపు 1,100-1,200 కోట్ల రూపాయలని ఒక దానికి అలాట్ కూడా చేశాడు. కానీ కోర్టులకు వెళ్ళటం మూలాన ఇక్కడ ఈ కోర్టులో కూడా ఒక కోర్టులో కింది కోర్టులో వచ్చింది, పై కోర్టులో వచ్చింది, కింది కోర్టులో దేనికి పొంతన ఉండదు. కాబట్టి మీరు పట్టాలు పంచుకోవటానికి వీలుంది తప్ప దీనిపైన పూర్తి నిర్ణయం వచ్చేదాకా ఇవన్నీ సస్పెన్స్లోనే ఉంటాయి అనే విషయాన్ని వెళ్ళబుచ్చిన తర్వాత ఆ పట్టా మీద ప్రింట్ చేసి మరీ కోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ పట్టాలు వర్తిస్తాయని ప్రింట్ చేసి మరీ పంచాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చింది? ఆ రోజున ఒక 50,000 కుటుంబాలను తీసుకొచ్చి అమరావతిలో ఇన్కార్పొరేట్ చేస్తే
ఇక్కడ గెలుపోటముల్ని ఆయన నిర్ణయించుకుందామని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ R5 జోన్ ఆ రోజున సృష్టి జరిగింది. 50,000 కుటుంబాలు అని అంటే దాదాపుగా 1,00,000 పైచులకు ఓట్లు. అలాంటి ఒక గెలుపుని ఏ రకంగానైనా శాసించగలిగిన ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ ఓట్లు అవి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అర్జెంటుగా అక్కడ పెట్టేద్దామని చెప్పి 2022లో జగన్మోహన్ రెడ్డి ఈ R5 జోన్ అనే ఒక దుష్కార్యాన్ని ఎత్తుకోవటం జరిగింది. మరి అమరావతి రైతులు కూడా అనేక రకాలైన నిర్ణయాల మీద, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద, 3 రాజధానుల అంశం దగ్గర నుంచి CRDA రద్దు దగ్గర నుంచి ఇక ప్రతి దాంట్లోనూ వాళ్ళ కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ కోర్టుల్లో కూడా దరిదాపుగా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక తీర్పులు వస్తున్నా కొన్నిట్లో మాత్రం కొంత సానుకూలంగా ఉండే తీర్పులు కూడా వచ్చాయి. దాంట్లోనే ఇళ్ల పట్టాలు పంచుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించగానే వెంటనే పట్టాలు ప్రింట్ చేసి ఆయన అందరికీ పనిచేశాడు. అంటే ఇప్పుడు ఏ ప్రచారం అయితే చేస్తున్నారో కృష్ణా నదికి వరద రాగానే వరదలో అమరావతి మునిగిపోయిద్ది, పంట పొలాల్లో ఉన్న నీళ్ళన్నింటినీ చూపించి చెరువుల కింద అభివర్ణిస్తూ, ఇక్కడ హైవే మీద ఉన్న ఈ టోల్ గేట్ దగ్గర చేపలు పట్టుకుంటున్నామని కొంతమంది అనలిస్టులు ఎద్దేవా చేస్తా ఇలాంటి దుష్ప్రచారం అంతా చేసే ప్రయత్నాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. ఎంత చట్టపరమైన చర్యలుగా తీసుకుంటున్నప్పటికీ ఈ ప్రచారాన్ని చేసే వాళ్ళందరినీ ఏం చేయగలుగుతారు అనేది మనం గతంలో కూడా చాలా చూసాం. మరి పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేది కేవలం అమరావతి మీదనే కాదు, మిగతా ఎవరి మీద అయినా నాయకుల మీద కావచ్చు, అన్నీ ఒక్క కోవలోకి వస్తాయి కదా. వాళ్ళందరినీ ఏం చేయగలిగారు అంటే మ్యాక్సిమం 100 రోజులు జైల్లో పెట్టగలుగుతారు. తర్వాత ఈ కేసు ఎప్పటికి తేలేను, ఎప్పటి వరకు ఇది ప్రొలాంగ్గా నడుస్తుంది, దీంట్లో శిక్షలు ఏం పడతాయి అనే దాని మీద కూడా చాలా పెద్ద తతంగమే ఉంది. కానీ ప్రజలందరికీ తెలియాల్సింది ఏమిటి అంటే నిజం, ఫ్యాక్ట్ చెక్ జరగాలి. ఈ వైసీపీ నాయకులు ఆడుతున్న ఈ దుష్కార్యాలు మొత్తాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. అలాగే తిప్పికొట్టడానికి మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కింది స్థాయిలో ఎటువంటి ఇది జరుగుతున్నట్టుగా ఏం కనపడలే. ఎందుకంటే ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆర్జనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి అక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. ఇది జరుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి అసలు ఒక్క చిన్న స్థాయి నాయకుడైనా కూడా ఏ రూపాన సంపాదించుకోవచ్చో మొత్తం కళ్ళకు గట్టినట్టు చూపించటం మూలాన వీళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయినారు. ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఒక్క మినిస్టర్ మాట్లాడు, పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, కిందనున్న కార్యకర్తలు పోస్టులు పెట్టడం, ఇవి తప్ప మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడరు? దీని మీద మన బోటి వాళ్లే ప్రశ్నించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇక ఇలా ప్రశ్నించగానే వైసీపీ వాళ్ళు కుక్క, నక్క, రొక్క అని అడ్డమైన పేర్లన్నీ పెట్టి పేటీఎం బ్యాచ్ అని, 5 రూపాయల బ్యాచ్ అని విచిత్రమైన ట్యాగ్లైన్ అన్నీ మాకు తగిలిచ్చేసి ఇప్పుడున్న టీడీపీ నాయకత్వానికి మేమేదో తొత్తులుగా వ్యవహరిస్తున్నట్టు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, అమరావతి మునిగిపోయే ప్రాంతం అయితే ఆడ 50,000 ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వటానికి ప్రయత్నం చేశారు? ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. లేదు అది నిజమే అనుకుంటే అమరావతి మునగటం నిజం కాదా? ఏ విషయాన్నైనా తేల్చి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.